ఇస్రాయల్ దేశము మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నేను రెండు ఉదాహరణలు చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. పిల్లరా, నన్ను ఒకరు అడిగారు, ఎందుకయ్యా మీ దేవుడు ఇస్రాయల్ దేవుడిని పిలువబడ్డాడు, ఇస్రాయల్ ప్రజల్ని నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలని చెప్పాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చాడు, తన శిష్యులతో మొదట ఏమన్నాడంటే, మీరు నశించిపోతున్న ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళండి కానీ బయటికి వెళ్ళకండి అని చెప్పాడు. ఆయన అందరినీ అంతగా ప్రేమించాడు, ఇతరులను కుక్కతో పోల్చాడు కదా, మరి ఎందుకు అని కొంతమంది ప్రశ్నించారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటుంది. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ నాకు కొద్దిగా అవగాహన మేరకు చెప్తాను. మాకు 3 ఎకరాల స్థలం ఉంది. 3 ఎకరాలలో మేము వడ్లను వెయ్యాలనుకోండి, మొదట నారుమడి పోయాలి. నారుమడి ఎంతకు వస్తుందో తెలుసా? 3 ఎకరాల నారుమడి పోయారు. అదంతా కొంత భాగం పోస్తారు. ఒక 10 గుంటల్లోనో 20 గుంటల్లో నారుమడి పోస్తారు. ఆ 20 గుంటల నారుమడిని 3 ఎకరాలకు దాన్ని చల్లుతారు. 3 ఎకరాల పంట వస్తుంది. చివరికి ఈ నారుమడి పోసిన భూభాగాన్ని కూడా అదే వస్తుంది. అంటే ఈ ప్రాంతంలో మొదటగా కావలసినటువంటి 3 ఎకరాలకు కావాల్సిన సిద్ధపాటు ఇక్కడ చేసి తర్వాత దాన్ని విస్తరింపజేస్తారు. ఈ ప్రపంచంలో కూడా దేవుడు ఇశ్రాయేలు దేశం అనే నారుమడిని ఆయన ఒక ప్రవేశ నాళిక, అంటే మనం మామూలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా కెమిస్ట్రీలో కానీ డాక్టర్స్ కానీ, ముందు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి ముందు అక్కడ నారుమడి వేసి ఆ నారుమడిని ప్రపంచమంతా వేయాలనే దాని ఉద్దేశం తప్ప ఇశ్రాయేల్ దేశం వాళ్ళు చేస్తేనేమో గొప్ప, ఇతర దేశపులు చేస్తే తప్పని అని ఎప్పుడు చూడలేదు. ఆయన మనుషులందరి మీద తన యొక్క వెలుగును ప్రసరించేవాడు, మనుషులందరికీ గాలిని విస్తరింపజేసేవాడు. ఆయనకు పక్షపాతం లేదు, మనుషులకు పక్షపాతం ఉన్నది కానీ ఆయనకు లేదు. అయితే పిల్లరా, ఇంకొక మనం చెప్తాను. ఇప్పుడు నేను నారుమడితో పోల్చాను ఇశ్రాయేల్ దేశాన్ని. రెండవ ఒక పోలిక ఏంటంటే, ఇశ్రాయేల్ దేశాన్ని మనం ఎలా చూడాలంటే, ఇశ్రాయేల్ దేశం అనేది మామూలుగా ప్రపంచ క్రైస్తవులందరూ ఇచ్చినటువంటి ఒక బిరుదు ఏంటంటే, అది అలారం లాంటిది. మనము మధ్యరాత్రి లేచామనుకోండి, ఇప్పుడంటే వాచెస్ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం కనుక ఊర్లలో అలారం, మా ఊర్లో అయితే మా కాలనీ మొత్తంలో వాచ్ లేదు. మా ఇంటికి వచ్చి టైం ఎంత చూసుకుని పోవాలి. మరి మిడ్ నైట్ ఎవడొస్తాడు? రాలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ మాట్లాడుకునే భాష అంటే, అది ఇంకా లేవట్లేదురా, పొద్దు చుక్క పొడిచింది, పొద్దు చుక్కను చూసి అరే తెల్లారింది, తెల్లారబోతుంది అనే విషయాన్ని వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. ఇంకెంతసేపట్లో తెల్లారొచ్చు అనేది అంచనా. ఇశ్రాయేల్ దేశం కూడా ఈ ప్రపంచానికి ఒక పొద్దు చుక్క లాంటిది. మరో విధంగా చెప్పాలంటే ఒక వాచ్ లాంటిది, అలారం లాంటిది. అంటే దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అలారం చూసుకోగానే మనం ఎక్కడైనా పోవాలనుకున్నాం, వాచ్ చూసుకోగానే అరే మన టైం అవుతుంది, మనం స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది, చర్చ్కి వెళ్ళాలి, మనకు వాచ్ని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒకదాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి వాచి, అలారము, పొద్దు చుక్క, నారుమడి ఇశ్రాయేల్ దేశం. సో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వైపు మనం చూస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఒకవైపు హమాస్, ఒకవైపు హుతీలు యుద్ధం జరుగుతుంది. మన భారతదేశం కూడా యుద్ధం చేసింది మొన్న పాకిస్తాన్తో. అది ఫుల్ ఫ్లెడ్జ్ వారేం కాదు, కానీ ఒక 3-4 రోజుల్లో అది సద్దుమణిగింది. సీజ్ ఫైర్ అందరూ 2 దేశాలు ఒప్పుకున్నాయి, కూర్చున్నాయి. కానీ ఇశ్రాయేల్ దేశం చూడండి, దాదాపుగా సంవత్సరం దాటి, ఇప్పుడు అక్టోబర్ వస్తే 2 సంవత్సరాల నుండి యుద్ధం చేస్తూనే ఉంది. గాజా పైన, అటు హుతీల పైన, తర్వాత సిరియాలో ఉన్న గోలర్ హెడ్స్ పైన ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నేను శుభాకాంక్షలు ఏం చెప్పాలి ఇశ్రాయేల్ దేశానికి? నేను ఇశ్రాయేల్ దేశం నుంచి ఏం మాట్లాడాలి అనుకోవడం కంటే అసలు యుద్ధం ఎందుకు ఆగట్లేదు అనేది నేను కొద్దిసేపు ఆలోచన చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు నేను మీతో పంచుకుంటాను. పిల్లరా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాడు. ఇక్కడ సామెతల రచయిత రాజైన సొలొమోను ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఎలుగుబంటి యొక్క స్వభావం చెప్తున్నాడు. ఎలుగుబంటి జనరల్గానే వాటికి మెర్సీ, దయ ఇవన్నీ ఉండవు, కరుణ, జాలి అవి ఉండవు. ఎస్పెషల్లీ ఎప్పుడు ఉండవంటే ఇంకా
తను పిల్లల తల్లి అయినప్పుడు అసలు ఉండదు. మీకు తెలుసు, మన ఇళ్లలో కోళ్ళను పెంచడం అలవాటు. మా ఇంట్లో కూడా కోళ్ళు ఉండేవి చిన్నప్పుడు. అయితే అది ఎప్పుడు మనతోనే ఆడుకుంటుంది, మన కాళ్ళ కిందనే ఉన్న అన్నం మెతుకులు లేకపోతే నూక గింజలు అవి తింటుకుంటూ ఉంటుంది. కానీ తల్లి అయినప్పుడు నువ్వు దాని దగ్గర పోయి చూడు, అది మన మీద కొట్టడానికి, దాన్ని పొడవడానికి మొత్తము తన రెక్కలు ఎత్తుకొని మన మీదకి వస్తుంది. మా మీదనే కాదు, అసలు దానికి అన్నం పెట్టేది అన్ని చూసేది మా అమ్మ కదా. మా అమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ టైంలో అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకు అంటే తన పిల్లల్ని కాపాడుకోవాలి, ఒకవేళ నా పిల్లల్ని ఏమన్నా హాని జరుగుతుందో ఏమో అనే ఒక భయంతో తల్లి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన యజమాని వాళ్ళపైన కూడా దాడి చేయడానికి సిద్ధపడుతుంది. ఇది మామూలుగా ఒక్క కోడి పిల్లల్లోనే కాదు. ఆ మాటకు వస్తే అసలు మాతృ ప్రేమ ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పిల్లల విషయంలో అలాగే ఉంటుంది, ఒక్క పాము తప్ప. అయితే పాము కూడా అలా ఉండదని కాదు, జనరల్ ఏమేదంటే పాముకు విషం ఉంటుంది కాబట్టి తనతో పిల్లలు వచ్చినప్పుడు అవి కదిలిసినప్పుడు ఇది నన్ను కరుస్తుందేమో అన్న ప్రమాణంతో ఇతను కలవడం వల్ల ఆ పాము చచ్చిపోతుంది. దీని విషయం దానికి కూడా పారి చచ్చిపోతుంటాయి. ఆ జంతువు తప్ప, ఆ ప్రాణి తప్ప మీరు సృష్టిలో ఏ ప్రాణిని చూసినా కూడా పిల్లల్ని అవి చాకి కాపాడుకునే క్రమంలో ఉంటాయి, అంత సీరియస్గా అగ్రెసివ్గా ఉంటాయి. అయితే ఎలుగుబంటి వీటన్నిటికీ మించింది. పులి కూడా చాలా మెర్సిలెస్, రూత్లెస్గా ఉంటుంది, నిర్దయగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఈవెన్ మీకు చెప్తే నమ్మరు, ఆడపులి మగపులిని కూడా దగ్గర రానియదు పిల్లలు కన్న తర్వాత. అంటే నా పిల్లల ప్రాణం ఇంపార్టెంట్, నా పిల్లల్ని కాపాడుకోవాలి, అదే మన హాని చేయడం కోసం వస్తుందేమో అని అది మగ పులి పైన కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది, అంత కఠినంగా ఉంటుంది. అయితే దీని అన్నిటికంటే కూడా కఠినంగా ఉండేది ఏ జంతువు అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి చాలా మెర్సిలెస్. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఏమన్నా పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ, అంటే ఇక్కడ మూర్ఖంతో చెప్తూ, మూర్ఖుడు ఈ ఎలుగుబంటి బంటి యొక్క మనస్తత్వం ఉంటే కూడా వీడు చాలా కఠినుడు అని చెప్పడానికి చెప్తున్నాడు. కానీ మరి ఎలుగుబంటి అని తీసుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే అది చాలా రూత్లెస్ గా, మెర్సిలెస్ గా ఉంటుంది ఎలుగుబంటి. మీరు ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున మీకు తారసపడత అడవిలో అది తన పిల్లలతో కనుక మీరు అది వెళ్తుంటే మీరు దగ్గరికి పోయే ప్రయత్నం చేయకండి. అది నా పిల్లల్ని ఎత్తుకపోవడానికి కోసం వస్తున్నాడు అనుకుంటే దాన్ని ఎవరు ఆపడం కష్టం. దాన్ని అంత కఠినంగా ఉంటుంది. ఒక ఎలుగుబంటే అలా ఉంటే ఇస్రాయేల్ దేశం ఎలా ఉండాలి? ఇస్రాయేల్ దేశము పోయిన సంవత్సరం అక్టోబర్లో వాళ్ళేదో పండుగ సందర్భంలో ఆనందంగా సంతోషం గడుపుతుంటే 200 మందిని బందీలుగా చెరపట్టుకొని తీసుకుపోయారు. 200 మంది. ఎలుగుబంటి అయినా ఒకవేళ అది నా వల్ల కావట్లేదు అనుకుంటే కూడా దాన్ని చచ్చిపోవడానికి సిద్ధపడుతుంది తప్ప తన పిల్లల్ని వదులుకోవడానికి మాత్రం అది వెనక్కిపోదు. ఎలుగుబంటి కంటే కూడా మెర్సిలెస్, రూత్లెస్ కంట్రీ ఇజ్రాయెల్ దేశం తన పిల్లల విషయంలో. మీరు చెప్తే నమ్మరు, మొన్న జరిగిన యుద్ధంలో కూడా 60 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఇస్రాయేల్ యొక్క సైనికుడి యొక్క సమాధి ఎక్కడుందో కూడా వెతికారు వాళ్ళు. ఎప్పుడు చనిపోయాడు? 60 years బ్యాక్. ఇవన్నీ పేపర్లు వచ్చినాయి, నేను వెళ్ళి చూడలే కదా. ఇవన్నీ వార్తాపత్రికలో మనకు అర్థమవుతుందంటే ఇజ్రాయెల్ దేశము ఇప్పుడు ఈ 60 సంవత్సరాల క్రితం ఒక సైనికుడిని ఆ దేశం పట్టకపోవడం, అక్కడ చనిపోవడం జరిగింది. ఎక్కడ పాతి పెట్టారో తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యము ఆ యొక్క సమాధి ఎక్కడుందో ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పారు. అంత కఠినంగా తన పిల్లల విషయంలో ఇస్రాయెల్ దేశం వ్యవహరిస్తుంది. అలాంటప్పుడు ఒక 200 మందిని వాళ్ళు చెరకొని తీసుకొని పోతే మౌనంగా ఇస్రాయెల్ దేశం ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. అందుకోసమే ఇప్పుడు 60,000 మందికి చచ్చిపోయారు అని చెప్తారు, అమాయకులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు. ఈ దేశం అంతా కూడా అంటే ఏ అద్దాలు నువ్వు పెట్టుకుంటే అలాగే కనిపిస్తుంది. నువ్వు కనుక గ్రీన్ కలర్ ఉన్నటువంటి గ్లాసెస్ పెట్టుకున్నావు అనుకోండి, ప్రపంచం నీకు గ్రీన్ గానే కనిపిస్తుంది. లేదు బ్లాక్ కలర్ అద్దాలు పెట్టుకుంటే నీకు బ్లాక్ గానే కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా ఒక రకమైన అద్దాలు పెట్టుకుంది, ఆ అద్దాల్లో నుండి చూస్తుంది. నాకు ఎటువంటి అద్దాలు లేవు. నేను సత్యం ఏమైంది అని చూస్తే కనుక ఈ పిల్లల్ని పట్టుకుని పోయింది ఎవరు? హమాస్ తీవ్రవాదులు. వాళ్ళ దగ్గర ఉన్నారు, బందీలు వాళ్ళ చేతిలో ఉన్నారు. నన్ను ఒకవేళ యుద్ధం ఆపాలి అనుకున్నాం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది. ఎందుకు ఆగిందంటే మనం యుద్ధం వద్దనుకుంటున్నాం, వాళ్ళు వద్దనుకుంటున్నాం. మనం ఏమనుకున్నాం? మనం ఎందుకు దాడి చేశాము? బుద్ధి చెప్పాలనుకున్నాం. నరేంద్ర మోడీ నేను అనుకున్నాను
పిఓకేని కూడా ఆక్యుపై చేస్తాడు అనుకున్నా. సరే, వాళ్ళ దేశ భద్రత విషయాలు మనకు తెలియదు. అంటే అంత కోపం వచ్చింది. ఒక సాధారణ టూరిస్టుల పైన దాడి చేసి అలా చంపినప్పుడు అంత కోపం వచ్చింది. వాస్తవంగా మామూలుగా యుద్ధంలో సైనికులు ఎదురెదురుగా తారసపడి కాల్చుకొని చంపడం వేరు. కానీ ఇక్కడ దొంగచాటుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను, అమాయక ప్రజలను పేర్లు అడిగి బట్టలిప్పి చూసి చంపారంటే అది చాలా అవమానకరం. అందుకని నేను అనుకున్న ఈ దెబ్బతో వాస్తవానికి మన మిలిటరీకి అప్పర్ హ్యాండ్ చాలా వచ్చింది. ఇంటర్నేషనల్ కూడా అప్పర్ హ్యాండ్ ఉంది. మన పోరాటాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేదు. అయినా ఈ పరిస్థితిలో యుద్ధము విరమణ ఎందుకు చేశారో తెలీదు. కానీ ఒకవేళ ఇంకా బలంగా బుద్ధి చెప్తారు అనుకున్నాను. సరే, జరిగిపోయింది పక్కన పెట్టినా కూడా 3-4 రోజుల్లో ఈ యొక్క శాంతి ఒప్పందానికి ఇది కాల్పుల విరమణకు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, యుద్ధము కావాలని మనము కోరుకోవట్లేము, పాకిస్తాన్ కోరుకోవట్లేము. ఎవరికైనా యుద్ధం అనేది నష్టమే. ఇంత కష్టపడితే ఎంతమంది చంపామని చెప్పాడు మోడీ గారు, ప్రధానమంత్రి? 90 మందిని లేదా 100 మందిని, అంతకంటే ఎక్కువ కాదు. మీరు ఒకవేళ ఎంత ఖర్చు అయి ఉంటుందని తీస్తే ఎంతైతే తెలుసా? ఒక ఫ్లైట్ని మనం మెయింటైన్ చేయడానికి, అంటే అన్ని ఫ్లైట్లు కాదు, ఒక ఫ్లైట్, ఒక రకమైన ఫ్లైట్ని మనం మెయింటైన్ చేయాలంటే ఒక డేకి 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సైనికులు బార్డర్లకు పోవడానికి సిద్ధపడడానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా? 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది చంపారు వాళ్ళు? 100 మందిని. నేను అనేది ఏంటంటే, యుద్ధం వల్ల ఇది సాధించలేము. బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. యుద్ధం ఆగలేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కోరుకుందాం మనం అందరం ఆ యుద్ధం విరమణ జరగాలని, యుద్ధం ఆగిపోవాలని కోరుకుందాం. కానీ అక్కడ పీస్ఫుల్ వాతావరణం అయితే లేదు. రష్యా అనుకున్నది ఏంటంటే 7 రోజులలో కనీసం 1 వీక్లో ఉక్రెయిన్ సమాధి చేయడం అంటే కాళ్ళ మీదకి తీసుకొస్తాను, మోకాళ్ళ మీదకి అనుకున్నాడు. 2 సంవత్సరాలు దాటి చేయలేకపోయాడు. ఉక్రెయిన్ కూడా ఏమవుతుందంటే ఆయన యుద్ధం చేయడం అనుకుంది, లేదా అమెరికా నా వెనకాల ఉంటుంది అనుకున్నాడు. కానీ అమెరికా సపోర్ట్ కొంతవరకు ఉంది తప్ప తాను అనుకున్నట్లుగా వచ్చి అమెరికా సైనికులు వచ్చి పోరాడలేదు. అంటే యుద్ధంలో 2 వైపులా నష్టపోవడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం దాదాపు 2 సంవత్సరాలు యుద్ధం కొనసాగిస్తూనే ఉంది తప్ప వెనక్కి వెళ్ళట్లేదు. గాజాలో మొన్న ఒక ప్రకటన వచ్చింది, గాజాను పూర్తిగా మేము ఆక్రమించుకుంటామని చెప్పేశారు. ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు దాపుస్తున్నాయంటే, ఈ పాపం ఎవరిది అసలు? ఇప్పుడు ఈ ఒక పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి కారణం ఎవడు? పహల్గామ్లో టెర్రరిస్టులు చేసినటువంటి దాడి కారణం. ఒకవేళ వాళ్ళ దాడి చేయకపోయి ఉంటే భారతదేశం మీద దాడి చేసేదే కాదు. హమాస్ గాజాలోనూ ఇంత దారుణాలు జరగడానికి కారణం ఇజ్రాయెల్ దేశం కాదు. ఇజ్రాయెల్ దేశం రీజన్ కానే కాదు, అది హమాస్ చేసినటువంటి చర్యకు ప్రతిచర్య మాత్రమే. ఇంకా తన దగ్గర కొంతమంది బందీలు బ్రతికి ఉన్నారు. ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం అలా దాడి చేయొద్దని కొంతమంది అంటా ఉంటారు కొన్ని దేశాలు. అరే, వాని దగ్గర బందీలు ఉన్నారు, వాడిని విడిపించే నాలెడ్జ్ లేదు, వాడు గట్టిగా మాట్లాడి నువ్వు వాడు విడిపించలేకపోతే నువ్వు చచ్చిపోతారా, మేము ఏం చేయాలి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా యాక్సిడెంటల్గా జరగట్లేవు అని తెలుసుకోండి. ఇదేది కూడా యాక్సిడెంటల్గా జరగవు. ఒకప్పుడు మన ఊళ్ళల్లో తోలుబొమ్మలాటలు ఉంటాయి. తోలుబొమ్మలాట మనకు ఆ చిత్రమే కనబడుతుంది, బొమ్మలే ఎగురుతూ ఉంటాయి. ఎలా ఎగురుతాయని చూస్తే పాస్టర్కి బాగా తెలుసు. తాళ్ళు కట్టి వేళ్ళకి పెట్టుకుని ఇట్లా వాళ్ళు ప్లే చేస్తుంటే జరుగుతుంది. అంటే ఈ బొమ్మ ఆడుతుంది అంటే కారణము వెనకాల ఒక మనిషి వాటిని ఆడిస్తున్నాడు. ఈ ప్రపంచ సంభవాలన్నీ కూడా 2 వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారు. ఒక ఆయనేమో సర్వశక్తి గల దేవుడు, ఒకటేమో సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకమైన శక్తి. వాడు ఈ లోకాధికారి కావాలనుకొని తాను దేవునిలాగా పూజింపబడాలన్న ఆశ కలిగి దేవునికి ఎదురుగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పడినటువంటి చీకటి రాజ్యం. ఒకటేమో వెలుగు రాజ్యము, ఒకటేమో చీకటి రాజ్యం. ఇది వెలుగు చీకటి రాజ్యాల యొక్క పోరాటం. బయట ఇంకెక్కడైనా ఏది జరిగిందనుకోండి నేను పెద్ద పట్టించుకోను, అది సింబాలిక్, అది అంతవరకే. మనం అంతవరకు ఇప్పుడు మన పాకిస్తాన్ ఇండియా తీసుకోండి, అదేదో యాక్సిడెంటల్గా వాళ్ళు పొరపాటు చేశారు, పొరపాటు కాదు దారుణం చేశారు, దానికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఇంకో 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు నోరు చూసుకొని ఉంటారు. ఉండకపోతే మళ్ళీ చేస్తారు. మనం ఏం చేయలేము, దాన్ని ఉండాలని కోరుకుందాం. వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి వచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. కానీ ఇజ్రాయెల్ దేశం మీద ఎవరైనా దాడి చేశారంటే ఇట్స్ నాట్ యాక్సిడెంట్, అది పక్కా చీకటి రాజ్యములో నుండి వచ్చేవాడు మాత్రమే వేయగలుగుతారు.
ఇస్రాయల్ దేశం మీద పంజా విసరాలన్నా, ఇస్రాయల్ దేశాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినా, ఇస్రాయల్ దేశం మీద ఒక అనుభవం వేయాలని ఏదైనా ఆలోచించినా ఇదంతా కూడా ఒక సాధారణ వ్యక్తుల వల్ల జరగదు. ఇది దేవుని యొక్క చోజన్ ప్లేస్ అన్నమాట. ఆ నారుమడిని పాడు చేస్తే బాగుంటుందని కోరుకునే ఈ యొక్క చీకటి శక్తుల యొక్క ఎఫెక్ట్ అది. దేవుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా కనుపాపలను నేను ఎలా కాపాడుకుంటున్నా, నా ప్రజలు ఎలా కాపాడుకుంటానని చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలను నేను ఎంత ప్రేమిస్తాడా అని దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి ఆ శక్తులు మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఒక స్త్రీ పైన ఘటసర్పం దాడి చేస్తుంది. 42 నెలలు, 3.5 సంవత్సరాలు, 1260 దినాలు అని క్లియర్గా రాయబడి ఉంది. కాలము, కాలములు, అర్ధకాలం అని 4 పదాలతోటి వర్ణించింది. ఆ ఒక స్త్రీ పైన ఘటసర్పం అంటే ఎవరు? సైతాన్. ఏకపక్షంగా సైతాను ఆ ఘటసర్పము ఈ స్త్రీ పైన దాడి చేస్తుంది. ఆ స్త్రీ ఎవరు? స్త్రీ అంటే లిటరల్ కనపడే స్త్రీ కాదు. స్త్రీ అనేది ఒక సింబాలిక్, ఇస్రాయేల్ దేశానికి సాదృశ్యం అన్నమాట. ఇస్రాయేల్ దేశం ఆ స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలను బట్టి చూస్తే, ఆ స్త్రీకి ఉన్న లక్షణాలు ఏంటంటే, ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆమె ఆ స్త్రీ కనుక 3 రంగుల కాషాయము, తెలుపు, గ్రీన్ కట్టుకొని మధ్యలో ఒక ధర్మచక్రం ఉన్నటువంటి స్త్రీ అనుకోండి, అప్పుడు అనుకుంటాం ఇది ఇండియాను సూచిస్తుంది ఈ స్త్రీ అనుకుంటాం మనం. అక్కడ కనపడినటువంటి రచయిత కనపడినటువంటి స్త్రీ ఎవరంటే, ఆ స్త్రీకి ఒక కిరీటం ఉంది. 12 నక్షత్రాలు ఉన్నాయి ఆ కిరీటానికి. ఆ స్త్రీకి ఒక చందమామ మీద నిలబడింది ఆమె, చంద్రుని పైన నిలబడి ఉన్నది ఆమె. ఆ స్త్రీకి సూర్యుడిని ధరించింది. మామూలుగా మనం కొడుకునో బిడ్డనో ధరిస్తాం కడుపులో కదా, ఈమె ఏం చేసిందట? సూర్యుని ధరించిందట. సూర్యుని ధరించి చంద్రుడి పైన నిలిచి, మన ఏసనుడు ఒక పాట రాస్తాడు, సూర్యుని ధరించి, ఆ పాట. అయితే ఆ పాటల్లో కొన్ని థియలాజికల్ ఎర్రర్స్ ఉన్నాయి, అందుకే నేను ఆ పాట నేర్చుకోలేదు, పాడలేదు. కానీ ఆయన ఈ యొక్క అలంకారాలన్నీ కలిపి ఒక పాట రాశాడు. ఆ స్త్రీ కన్న బిడ్డను బట్టి ఆ యొక్క ఘటసర్పం స్త్రీని 42 నెలలు, 3.5 సంవత్సరాలు, 1260 దినాలు, కాలము, కాలములు, అర్ధకాలము ఒక స్థలంలో బాగా చంపాలని ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే, ఆ స్త్రీ ధరించినటువంటి కుమారుడిని బట్టి దానికి ఆ కోపం. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడి పేరే సర్వోన్నతులైన దేవుని కుమారుడు. ఆ కుమారుడిని బట్టి ఆ స్త్రీని ఆమె హింసిస్తుంది అనమాట. పిల్లరా, ఈ ఘటసర్పానికి ఉన్న కోపం వల్ల ఆ స్త్రీ యెహోవా ఏర్పాటు చేసుకున్న స్త్రీ, ఆ స్త్రీ యెహోవాకు సాక్షిగా ఈ భూమి మీద నిలబడ్డ సాక్షి. అందుకని దానికి కోపం. అందుకోసమే ఇశ్రాయేల్ దేశం పైన వేరే విషయాలు పక్కకు పెట్టండి, వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు, దేంట్లో ఉన్నారో అనే తర్వాత, కానీ ఇశ్రాయేల్ దేశం పైన ఒక ఈగ వాలినా, ఒక అనుభవం పేలినా యాక్సిడెంటల్ గా జరగదు. అది ఆ ఘటసర్పం ద్వారానే జరుగుతుంది. స్వయాన ఘటసర్పమే దానిపైన అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి? మరి ఇప్పుడు సంవత్సరాలు జరిగిపోతున్నాయి. 1948లో ఇశ్రాయేల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. పిల్లరా, మనము ఏం జరిగినా కూడా దేవుని యొక్క ప్రణాళికలో లెక్కను బట్టి జరిగింది. ఒక స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. గర్భాన్ని ధరిస్తే రేపు మాపో 10 రోజులకు 20 రోజులకు డెలివరీ కాదు. ఎప్పుడైతుంది? డెఫినెట్లీగా ఎంతకాలం పడుతుంది? 9 నెలలు అనేది కరెక్ట్ కాదు వాస్తవానికి. యాక్చువల్గా కొన్ని వారాలు లెక్క అనమాట. ఆ వారాలు ఇంటూ ఏదో ఉంటుంది, అది నీకు 9 నెలల లెక్కలో వస్తుంది. 9 నెలలకు దగ్గర ఉంటుంది. 9 నెలలకు 10 కానీ 9 నెలలకి డౌన్ కానీ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెడితే రేపు ఎల్లుండి వస్తుందా? కరెక్ట్గా 21 రోజులు పొదిగిన తర్వాతనే వస్తుంది. అంటే దేవుని ప్రణాళిక అన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగినాయి. దేవుని ప్రజల పైన ఈ భూమి మీద దేవుడు చేసినవి కూడా ప్లాన్ ప్రకారమే జరిగాయి. ఉదాహరణకు మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తా. ఏం చేశాడు? మోసేని పిలిచాడు. మోసేకు ఇశ్రాయేల్ దేశాన్ని ప్రజలకు ఈ దేశాన్ని ఇస్తా అని చెప్పాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన ఆ భూమి దగ్గరికి మోసే ద్వారా నడిపించాడు. ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఉంటే మీకు ఏ తెగులు రాదు, ఏ సమస్య రాదు, ఏ శత్రువు మీ మధ్యకి రాదు. మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడిచి మీరు తప్పు చేస్తారో అప్పుడు మీకు ఈ కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయని చెప్పాడు.
అలా వాళ్ళ యొక్క పరిపాలన ప్రారంభమైంది. కనానులోకి ప్రవేశించిన తర్వాత ఎంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉన్నారో తెలుసా? ఎంతకాలం ఆ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, వాళ్ళు తప్పులు చేశారు. తప్పులు చేస్తే నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు శిక్షించలే వాళ్ళను. ఒక టైం వచ్చే వరకు వెయిట్ చేశారు. యాక్చువల్గా ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళు చాలా మీరారు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు వ్యవసాయం చేయండి, భూమిని మీరు నా పేరు పెట్టబడిన ప్రజలు కాబట్టి మీరు ప్రతిరోజు పని చేసుకోండి, కానీ 7వ దినం నాడు మాత్రం మీరు పని చేయండి. ఆ రోజు నేనే మిమ్మల్ని పోషిస్తాను. ప్రతిరోజు వాళ్ళకి మన్నా వచ్చేది, కానీ 7వ రోజు నాడు మన్నా వచ్చేది కాదు. 6వ రోజు నాడే వాళ్ళకి మన్నా వచ్చేది. 6వ రోజు వచ్చిన మన్నాను వాళ్ళు ఏం చేయాలి? దాచిపెట్టుకుంటే 7వ రోజుకు ఉపయోగపడుతుంది. పొరపాటున మీరు 5వ రోజు నాడు దాచిరనుకోండి, ఏమైతే తెలుసా? అది కుళ్ళిపోయి వాసన వస్తుంది. అంటే దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఈ యొక్క దినాన్ని మీరు పవిత్రంగా పాటించాలి, సీరియస్గా చెప్పాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు ఏంటంటే, మీరు వ్యవసాయం చేయండి, భూమిని మీరు దున్నుకొని పంట చేసుకొని మీరు బ్రతకండి, జీవించండి అన్నాడు. కానీ 7వ సంవత్సరం మీరు ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టండి. మీరు వదిలిపెడితే మీరే నష్టపోరు. మీకు ఏమవుతుంది? 6వ సంవత్సరంలోనే నేను నీకు పంట ఎంత ఇస్తా అంటే 7వ సంవత్సరానికి సరిపోయేంత ఇస్తాను. 8వ సంవత్సరం విత్తనాలు వేసే కాడికి ఆ నాటికి కావాల్సినంత పంటనే నీకు ఇస్తా అని చెప్పాడు. కరెక్ట్ గా మన్నా ఎలా ఇచ్చాడో ఇక్కడ పంట కూడా అలా ఇస్తా అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆదాము పిల్లలు కదా, ఈ 6 రోజులు మన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. మామూలు ప్రజలు వచ్చారు. వీళ్ళందరూ కథలు వింటున్నారు, అలా అమ్మ నాన్నలు చెప్పినే విన్నారు. అరే మేము అప్పుడు ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినప్పుడు ఇట్లా జరిగిందిరా, మేము 6వ దినం నాడు మాకు మన్నా ఆ రోజు నాడు మేము దాచుకుంటే ఉండేది, 7వ దినం నాడు మాత్రం మన్నా వచ్చేది కాదు. ఆ రోజు మేము 6వ దినం నాటికి దాచుకుంటే 7వ దినం తినగలిగే వాళ్ళం, కానీ 5వ దినం దాచితే మాత్రం మేము పాసిపోయి స్మెల్ వచ్చింది. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మీరు ఎప్పుడు కూడా వ్యవసాయం చేయకండి బిడ్డ అని వాళ్ళు ఆ ఫస్ట్ జనరేషన్ వరకు బాగానే ఉంది. యెహోవా ఎరగని జనంలో ఒకటి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకులు లేని సమయం వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఆ 7వ సంవత్సరం కూడా పంట చేసుకోవడం ప్రారంభించారు. ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు ఆ పిల్లలు 7వ సంవత్సరం చేసుకోలేదు. కానీ ఈ జనరేషన్ పోయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు 7వ సంవత్సరం కూడా పంట చేయడం వాళ్ళు ప్రారంభించారు. దేవుని కోపం వచ్చే ఉగ్రత పంపలే. దేవునికి ప్రతి ఒక్కటి టైం ఉన్నాయి, అది నేను చెప్పేది. టైం ఉంది. ఊరికే నువ్వు కోరుకున్నంత మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే సూర్యాస్తమయం జరగదు, దానికి ఒక టైం ఉంటుంది. గర్భానికి సమయం ఉంటుంది, 12 నెలలకు సమయం. అన్నిటికీ కాలాలను నియమించిన దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని కూడా కాలాన్ని నియమించాడు. ఎంతకాలం వెయిట్ చేశారు చూడండి. వాళ్ళను 490 సంవత్సరాలు వెయిట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? అప్పటి వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం నాడు వీళ్ళు ఏం చేయాలి? వదిలేయట్లేదు. అలా విశ్రాంతి సంవత్సరాలు 70 అయినాయి. 70 అయినాక దేవుడు తన తీర్పు ప్రకటించాడు. ఏమనంటే, మీరు నా విశ్రాంతి సంవత్సరాన్ని మీరు పాటించలేదు కాబట్టి మిమ్మల్ని నేను శిక్షిస్తున్నా. ఎలా శిక్షిస్తాను? మీరు 490 సంవత్సరాలలో మీరు ఒక విశ్రాంతి సంవత్సరాలు పాటించుంటే ఎంత అయ్యేది? అంటే 70 సంవత్సరాలు పాటించాల్సి వచ్చింది. అంటే 7 సంవత్సరాల్లో 1 సంవత్సరం మీరు విశ్రాంతి పాటించాలి. 490లో ఎన్నైతే? 490 ÷ 7 అంటే 70 వస్తుంది. ఈ యొక్క 70 సంవత్సరాలు మీరు విశ్రాంతిని పాటించలేదు కాబట్టి ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు ఆ సిరియా దేశం, ఆ యొక్క ఉత్తర దేశం ఉన్నటువంటి మాదియా పార్స్ వీళ్ళకు బబులోను దేశానికి, ఇరాక్ దేశానికి బానిసలుగా వెళ్ళండి అని చెప్పి ఇశ్రాయేల్ దేశాన్ని ప్రజలందరినీ అక్కడి నుంచి చెదరగొట్టాడండి. బానిసలుగా 70 సంవత్సరాలు బతికారు అక్కడ. అప్పుడు విన్నాక అర్థమైంది, ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారం మా ప్రజల్లో తప్పు చేశారయ్యా, క్షమించండి, నువ్వు శిక్షిస్తాను. 70 సంవత్సరాలు వాళ్ళు 70 విశ్రాంతి సంవత్సరాల వరకు నువ్వు ఎదురు చూసావు, ఇప్పుడైనా మారుతారేమో అని. మారలేదు. ఎన్ని తీర్పు ప్రకటించావు, మమ్మల్ని 70 సంవత్సరాలు చెరగా ఒక బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు 70 అయిపోతుంది ప్రభువా, మరి నీ బిడ్డల్ని ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా ఒక టైం, ఒక సిచ్యువేషన్, ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవడో ఒకడు ప్రార్థన చేశాడట, బాగా డబ్బులు అవసరమే. ఒక మిషనరీ గారు ఎవరో మామూలు వ్యక్తి, బాగా అవసరమైన డబ్బులు ప్రార్థన చేస్తుంటే ఆయనకు మనీ ఆర్డర్ వచ్చింది. రాగానే అబ్బా దేవుడు నాకు, నేను ఇప్పుడు చూసిన 3 గంటలు ప్రార్థన చేయగానే మోకాళ్ళ మీద దేవుడు నాకు ఈ యొక్క మనీ ఆర్డర్ ఇచ్చాడు అని చెప్తే అప్పుడు ఆ మిషనరీ చెప్పాడు, చూడు బాబు,
నీకు 3 గంటలు ప్రార్థన చేస్తే నీకు మనీ ఆర్డర్ వచ్చింది అనుకుంటున్నావు. కానీ ఈ మనీ ఆర్డర్ పంపిన వాడు ఎప్పుడు పంపి ఉండాలి? 3 దినాల ముందే పంపి ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన కూడా చేయక ముందే, నువ్వు ప్రారంభించక ముందే, 3 days ముందే దేవుడు ప్లాన్ చేసి పంపిస్తే ఈ టైంకి నీ చేతికి వచ్చిందనగానే అప్పుడు వానికి అర్థమైంది మన జీవితంలో, స్పెషల్లీ ఆ ఇశ్రాయేల్ దేశం విషయంలో, దేవుని బిడ్డలైన మన జీవితంలో ఏది కూడా యాక్సిడెంటల్గా జరగదు. ఇశ్రాయేల్ దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం పైన తన యొక్క ఒక కాఠిన్యాన్ని ఉంచాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ప్రజలు ఎవరంటే మనము దేవుని ఆత్మీయ ఇశ్రాయేల్లో, మనం అబ్రహాం యొక్క అసలు వారసులు మనం. అయితే దేవుని ప్లాన్ ప్రకారం జరుగుతుంటాయి. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ దేశం వైపు చూడాలి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా వచ్చింది? 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాదాపు ఇంచుమించు ప్రతి దేశం యొక్క పరిస్థితి ఇంతే. కొన్ని దేశాలు స్వతంత్రం రాని దేశాలు కూడా ఉన్నాయి, త్వరలో స్వతంత్రం కోల్పోయే దేశాలు కూడా ఉన్నాయి. శ్రీలంక కోల్పోబోతుంది, పాకిస్తాన్ కోల్పోబోతుంది. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రం పోయినప్పుడు స్వతంత్రం వెళ్ళిపోతుంది. అలా ఎవడైతే దాన్ని ఆక్యుపై చేస్తాడో, ఎవడు రూల్ చేస్తాడో వాళ్ళ చేతులకు వచ్చేస్తుంది. మన దేశం యొక్క పరిస్థితి కొన్ని వందల సంవత్సరాలు ఈ యొక్క మొఘళ్ళ యొక్క పరిపాలన కింద ఉన్నాం. తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ దేశం యొక్క పరిపాలన కింద ఉన్నాం. స్వతంత్రం ఎలా వచ్చిందంటే 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1947 వరకు దాదాపుగా 100 సంవత్సరాలు భారతదేశంలోని నాయకులు పోరాడారు. ఉప్పు సత్యాగ్రహాలు, అనేక స్వతంత్ర పోరాటాలు చేశారు. సాహిత్యపరంగా, రచనల పరంగా చేశారు. కొన్ని వేలాది మంది అరెస్ట్ అయ్యారు, వందలాది మంది, వేలాది మంది చంపబడ్డారు, లక్షలాది మంది ఈ స్వతంత్ర పోరాటంలో నిలబడ్డారు. అప్పుడు 100 సంవత్సరాల పోరాటం తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి కూడా కలిసి మనకు స్వతంత్రం వచ్చింది. మనందరం ఈ దేశంలోనే ఉన్నాం, ఈ దేశ బిడ్డలమే. వాడే పరాయుడు, వాడొచ్చి పరిపాలిస్తున్నాడు. మనం కూడా స్వతంత్రం రావడానికి 100 సంవత్సరాల పోరాటం తర్వాత, కొన్ని కోట్ల బలిదానాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది కదా. మరి ఇశ్రాయేల్ దేశానికి ఎలా వచ్చిందో ఒకసారి చూసారా? ఇశ్రాయేల్ దేశం ఒక కత్తి పట్టలే, ఒక నిరసన చెప్పలే, ఒక యుద్ధం చేయలే, ఒక సత్యాగ్రహం చేయలే, మిలియన్ మార్చ్ చేయలే, వంటవాడిని రోడ్డు మీద వంట చేయడం చేయలే. కానీ 1900 సంవత్సరాల దేశంగా కోల్పోయారు వాళ్ళు. AD 70లో ఇశ్రాయేల్ దేశము స్కాటర్ అయిపోయింది. ఏ విధంగా అయితే నేను ఇంతకు చెప్పానో, ఏం చెప్పాను నేను? ఈ బబులోను దేశానికి చెరగా పోవడానికి ముందు 70 సంవత్సరాలు, 490 సంవత్సరాలు వాళ్ళు చూశాడు. 70 సంవత్సరాల విశ్రాంతి సంవత్సరాలు వచ్చిన తర్వాత, మీరు నా మాటకు లోబడి లేదు కదా అని చెప్పి 70 సంవత్సరాలు చెరగా తీసుకెళ్లారు. 70 తర్వాత మరలా వారిని తీసుకొని వచ్చాడు. ఆ ఇశ్రాయేల్ దేశము ఒక తప్పు చేసింది. దేవుడు తన కుమారుని పంపించాడు వాళ్ళు రక్షించడం కోసం. వస్తే వాళ్ళను సిలువ వేసి చంపారు. అప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళకి. యాక్చువల్గా ప్రవచనం ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, ఇంత స్పష్టంగా క్లారిటీగా చెప్పడు దేవుడు. కన్యక గర్భవతి కుమారుని కనను అని చెప్పాడు తప్ప, కన్యక BC 4వ సంవత్సరంలో బెత్లెహేము గ్రామంలో, అదేవిధంగా యోసేపుకు ప్రధానం చేపట్టే క్రమంగా గర్భం ధరిస్తుంది, ఆమె డెలివరీ అయితే, అట్లా చెప్పలే. ప్రవచనం ఎలా వస్తుంది? కొంత మార్మికంగానే వస్తుంది. ప్రతి ఒక్కటి అందరికి అర్థం కావాలని దేవుడి ఉద్దేశం కాదు. వాస్తవమే. ఎవరికి అర్థం కావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, తనను నిజముగా ప్రేమించి వారికి అర్థం కావాలనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రేమిస్తే నీకు దేవుడు చెప్తాడు. ఒక మాట అంటాడు, ఏమని? నా స్నేహితుడైన అబ్రహాంకు నేను చేయబోయే సంగతి చెప్పకుండా ఎలా ఉంటాను అంటే, మరి లోతు ఏం చెప్పలే ఆయన? ఇప్పుడు అబ్రహాం ఒక్కడే భక్తుడు, అప్పుడు ఇంకా వేరే ఎవరు లేరా? లోతు కూడా మంచి భక్తుడే కదా. నీతిమంతుడైన లోతు అని రాసింది బైబిల్లో. మరి లోతు ఏం చెప్పలే? లేదా ఇంకెవరితో చెప్పలే? అందరికీ సమాధానం చెప్పడు దేవుడు. ఇది ఒకటి నేర్చుకోవాలి మనం. ఎవరితో దేవుడు స్నేహం చేస్తాడంటే, తనను ప్రేమించే వాళ్ళతో స్నేహం చేస్తాడు. అలాంటి వాడిని స్నేహితులను పిలుస్తాడు. అలాంటి వాడికి అన్ని చెప్పాలనుకుంటాడు. బైబిల్ ఇచ్చినప్పుడు కూడా అందరికి అర్థం కాదు. ఇది చదివితే కొంతమందికి ఏముందిరా శుద్ధి పుస్తకం కూడా ఉంటాడు. చూసే కదా అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లో కనబడతారు మనకు. కానీ చదువుతుంటే మర్మలు కనబడుతుంటాయి. కొంతమందికి అబ్రహాంలకు కనబడతాయి, ఏసావులకు కనపడవు.
భ్రష్టులకు కనపడవు, అబ్రహాంలకు కనిపిస్తాయి. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశాన్ని ఏ విధంగానైతే 490 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు శిక్షించాడు, ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనం కూడా యేసుక్రీస్తు ప్రభుని సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ భక్తి లెక్క కాదు సుమా. ఇశ్రాయేల్ ప్రజల భక్తి లెక్క కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు భక్తి ఉంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు. పౌలుగా మారిన సౌలు ఆయన భక్తిహీనుడే యేసయ్యను చంపాలన్నాడు, మన శిష్యులను చంపాలనుకున్నాడా, లేకపోతే భక్తి కలిగిన వాడే శిష్యులను చంపాలనుకున్నాడా? మీకు చెప్పండి సమాధానం. అనా కరెక్ట్, మతనిష్ట కలిగిన వాడు, చాలా సీరియస్ కమిటెడ్ సోల్జర్. ఆయన నేను చచ్చినా పర్లేదు ధర్మశాస్త్రం కూడా అనుకున్నాడు, అంత నిష్ట కలిగినవాడు కాబట్టి చేయాలనుకున్నాడు. కాకపోతే ప్రవచనాలు అనేవి అందరికీ అర్థం కాకుండా దేవుడు మరుగు చేసి ఉంచారు. ఎవరికి అర్థమైతే అంటే పుస్తక నాగార్జునులకు అర్థం కాదు. అందుకే బైబిల్ స్టడీకి పోయినంత మాత్రం పెద్ద ఉపయోగపడదు. దేవుడితో వ్యక్తిగత సంబంధం ఉన్నవానికి ఉపయోగపడుతుంది. బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది కొంతవరకు. మనం ఏదైనా కోర్సు, కంప్యూటర్ కోసం 3 నెలలు పంపామనుకోండి, కొంతైనా వస్తుంది కంప్యూటర్. అదేవిధంగా ఒక హిందీ నేర్చుకోవడం కోసం 3 నెలలు పంపినాం అనుకోండి, కనీసం కొంత వస్తుంది కదా. అలా బైబిల్ కోసం కొంతకాలం చదువుకుంటే కొంత వస్తుంది. కానీ అసలైనటువంటి సంబంధం ఎప్పుడు వస్తుందంటే దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పడితే తప్ప మనకు రాదు. నీకు దేవుడితో వ్యక్తిగత సంబంధం లేదనుకో, అప్పుడు నీకు బైబిల్ అర్థం కాదు కూడా. ఆ కరుణాకర్ సుబ్బులకు అర్థమైనట్టే అర్థమవుతుంది. వానికి రాధామనోకి ఏం లేదు నల్లట్ట అని అన్నట్టుగా ఉంటుంది, వాళ్ళకు ఎంత తప్పు అని అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీకు దేవుడితో సమాధానం ఏర్పడుతుందో, మొట్టమొదట బైబిల్ మనకు అర్థం కావాలంటే 2 పనులు జరగాలి. ఏంటి? దేవునితో సమాధానం పడాలి. యేసయ్య రక్తంలో కడగబడి దేవునితో సమాధానం పడితే అప్పుడు నువ్వు దేవుని స్నేహితుడు అవుతావు. నెంబర్ 1. ఆ తర్వాత నువ్వు బైబిల్ని నువ్వు దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతికితే, ప్రతి ఉదయం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటే, నువ్వు ఆయన మాటలను ప్రేమిస్తే, నువ్వు ఆయన మాటలను ప్రేమించి ఆ విధంగా జీవించడం కోసం ఒక నష్టపోవడానికి కూడా ఇష్టపడితే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు తన యొక్క గూఢమైన వాక్యాన్ని తెలియజేస్తాడు. మీద ఉంటారు కదా, నన్ను అడుగును నేను నీకు తెలియజేస్తాను, గూఢమైన మాటలు నేను నీకు తెలియజేస్తాను. అంటే అర్థం ఏంటిది? అడగకపోతే చదువుతావు, నీకు తెలియజేయడు. ఎప్పుడు తెలియజేస్తాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నువ్వు వాక్యాన్ని ప్రేమించి చేయాలి. అందుకని మనకు బైబిల్ అర్థం కావాలంటే మొట్టమొదట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, భవన్ దేవునితో సమాధానం పడకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. అంటే కొన్ని స్టోరీస్ అర్థమవుతాయి, తప్పిన కుమారి స్టోరీ అవి అర్థమవుతాయి. మొన్న మా ఫ్రెండ్స్ని ఎవరో ఈ సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ హైయెస్ట్ వచ్చినట్టు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అనుకోకుండా మేము అటు సైడ్ వెళ్తే ఆ అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు నా ప్రిన్సిపల్ చూసి, వాళ్ళ ఆడపిల్లలు కదా మీకు వస్తే మాట్లాడుకుంటామంటే సరే అని కూర్చోబెట్టారు. రాంబాబు షాపు వాళ్ళ కూతురు వీళ్ళంతా 3-4 పైన కూర్చున్నారు. ఆమె అడుగుతున్నారు క్యూరియాసిటీగా, చర్చిలో ఏం చేస్తారు, చర్చిలో ఏం చెప్తారు అని. ఈమెకు గుర్తొచ్చి సరే అని తప్పైన కుమారి స్టోరీ చెప్పిందండి. అది మధ్యలో నేను వచ్చినా మళ్ళీ బయటకు వచ్చింది. నువ్వు కొద్దిగా లేట్కి వస్తే బాగుంది పప్ప, నేను తప్పైన కుమారి గురించి చెప్తున్నా, నువ్వు వచ్చినావు అని చెప్పింది. నాకు చాలా సంతోషం. అయితే ఆమె చెప్తుంది. ఇలాంటి స్టోరీలు అర్థమవుతాయి, బైబిల్లో ఉన్న దావీదు కథ ఇవి అర్థమవుతాయి. కానీ మర్మాలు ఉంటాయి, దేవుడు చేయబోతున్న ప్లాన్స్ ఉంటాయి. అవి నీకు అర్థం కావాలంటే నువ్వు ఇర్మియా చెప్పినట్లుగా, ఇర్మియాకు దేవుడు చెప్పిన నన్ను అడుగు అని అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. అబ్రహాం లాగా దేవుడితో స్నేహం చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. సరే, ఇప్పుడు నేను అంశంలోకి వస్తున్నాను. ఏం జరిగింది? దైవభక్తి కలిగినటువంటి యూదులు యేసుక్రీస్తు ప్రభు, మార్మికమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోలేక ఆయనను సిలువ వేశారు. సిలువ వేసేటప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉందాక అన్నారు. అది వారి మీదకి ఆ శాపం వచ్చింది. ఇశ్రాయేల్ దేశ ప్రజలు AD 70లో ఇశ్రాయేల్ దేశం నుండి చెదరగొట్టబడ్డారు. అంతకుముందు BC 500 నాటి కాలంలో 70 సంవత్సరాల వరకు చెదరగొట్టబడ్డారు. ఇక్కడ AD 70లో చెదరగొట్టబడితే వాళ్ళు మళ్ళీ సమకూర్చబడడానికి ఎంతకాలం పట్టిందంటే 1948 సంవత్సరాల వరకు. అంటే దాదాపుగా 50 అనుకుంటే 20 తీసేస్తే ఎంతవుతుంది? 1880 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు చెట్టుకొకలు పుట్టకొకల్లాగా వెళ్ళిపోయారు. ఊహించగలం అసలు 1800 years. మీకు తెలుసా లేదా? మీరు కనుక మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని ఆంధ్రాలో అతడు దేనికోసం వెళ్ళాడు, ట్రైన్ ఎక్కాడు, ఫ్యామిలీతో పాటే వెళ్ళాడు.
నీళ్ళ కోసం ట్రైన్ దిగాడు, ట్రైన్ వెళ్ళిపోయింది. వీడు కొంచెం తెలివి ఉందో లేదో తెలియదు, వాడెవరినో ఒకటి అడిగాడు, వాడు ఇంటిలో పడకపోయారు. లాస్ట్కి వాడు ఏమైపోయిందంటే 30 సంవత్సరాల తర్వాత వాడిని మళ్ళీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని. వాని సొంత గ్రామాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు, సొంత ప్రజల పేర్లు చెప్పలేకపోతున్నాడు. పేపర్లు వేసారు, ఫలానా వ్యక్తి 30 సంవత్సరాల క్రితం ఇలా వెళ్తూ ఇలా అయిపోయింది, ఆయన పేరు ఇది ఇది అని చెప్పేసి వేస్తే కూడా మరి ఇప్పుడు ట్రేస్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఒక 30 సంవత్సరాల కాలంలో ఒక సొంత వ్యక్తి అతనే తన పుట్టిన ప్లేసు, తన ఇల్లు ఎక్కడో అని చెప్పలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, 1880 సంవత్సరాల ఇస్రాయల్ దేశం అక్కడ లేదు. ఆ పోయినోడు కాదు వచ్చింది, పోయినోళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయింటారు. 1800 సంవత్సరాలు బతారు ఎవరన్నా? 1800 తరాలు వెళ్ళిపోయినాయి. 1800 తరం వచ్చింది. వాళ్ళందరూ 1948 సంవత్సరం మే 14 ఈ రోజు నాడు ఇస్రాయల్ దేశంగా ఫామ్ అయింది. ఒక కత్తి పట్టలే, రక్తం చుక్కగారులే, ఒక యుద్ధం చేయలేదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆ మాట చెప్తున్నాడు, నువ్వు తప్పు చేసావు, నిన్ను కొడతా, నువ్వు భూదిగంతాలకు వెళ్తావు, అయినా ఇశ్రాయేలు నువ్వు భయపడకు, నేను భూదిగంతాలను మళ్ళీ తీసుకొస్తాను. కత్తి పట్టకుండా, యుద్ధం చేయకుండా, రక్తము కారకుండా తీసుకొస్తా అంటే ఆనాటి ప్రజలు ఎలా సాధ్యమైతే నమ్మలేవు. నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, ఇంగ్లీష్లో అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎవర్ ఆఫ్టర్ ఇంతకుముందు ఎక్కడ జరగలేదు, ఎప్పుడు జరగదు కూడా. ఎందుకు జరిగిందంటే దేవుని ప్రణాళికలు వచ్చినప్పుడు అన్ని కలిసి జరుగుతాయి. దేవుడు చేయాలనుకున్న పనికి అన్ని కలిసి జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అంశం ఎందుకు వస్తుందంటే ఇశ్రాయేల్ దేశం యుద్ధంతో అక్కడ బిజీ ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ దేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోబోతుంది, ఆల్మోస్ట్ అది క్లోజ్ కాబోతుంది. అయితే అదే త్వరలోనే ఇదే ఇశ్రాయేల్ దేశం పైకి రష్యా దండెత్తబోతుంది, రష్యా యుద్ధం చేయబోతుంది. మామూలుగా ఇరాను, ఇరాకు లేకపోతే టర్కీ వీళ్ళు యుద్ధం చేయడం పెద్ద గొప్ప కాదు. ఇశ్రాయేల్ దేశం పైన వీళ్ళందరూ జన్మతః శత్రువులు అనమాట. వాళ్ళు ఈజిప్ట్ వీళ్ళందరూ కొంతమందికి పుట్టుకతోటి కొన్ని రోగాలు వస్తుంటాయి. గుడ్డితనము, జన్మతః గుడ్డివాడు ఉంటాడు కొంతమంది, కొంతమంది కొన్ని రోగాలు వస్తాయి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం భర్త ఏమైపోయిందంటే వీళ్ళు జన్మతః శత్రువులు అన్నమాట. ఈ జన్మతః శత్రువులతో కాదు, ఒక దేశము రష్యా తోటి ఇజ్రాయెల్ దేశం పైన యుద్ధం జరగబోతుంది. ఆ సంఘటన జరిగినప్పుడు మనకు అర్థం కావాలంటే నేను ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని ప్రజలను ప్రేమించే వ్యక్తిగా, వాక్యాన్ని ప్రేమించి దేవుడు నాకు అర్థం చేసిన విషయాలు చెప్తున్నాను. పిల్లరా, మీరు ఆ వాచ్ టవర్ వైపు చూడండి, ఇశ్రాయెల్ దేశం వైపు చూడండి. అది బ్లడ్గా మారబోతుంది. రష్యా దాడి చేయబోతుంది. ఈ దాడి చేసిన తర్వాత ప్రపంచ పరిణామాలన్నీ మారబోతున్నాయి. ఆ దాడిలో ఇజ్రాయెల్ దేశం చిన్న పెద్ద నష్టపోవచ్చు. హమాస్ కూడా దాడి చేసినప్పుడు 200 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కొట్టిన దెబ్బకి గాజా ఒకవేళ నువ్వు తిరిగి కట్టాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? 50 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అప్పుడు రాశారు. ఇప్పుడు ఇన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి కదా. 50 సంవత్సరాల వరకు నువ్వు రీకన్స్ట్రక్ట్ చేసినా గాజా పాత స్టేజ్కి రాదు, అంత డ్యామేజ్ అయిపోయింది. సో అప్పర్ హ్యాండ్ ఉంది ఇజ్రాయెల్కి. అయితే రేపు త్వరలో రష్యా దాడి చేయబోతుంది. ఈ దాడి చేయడంతోనే మనం అందరం చూడాల్సింది ఆ వేకు చుక్కను చూడగా మాకు అర్థం కాదు ఏంటంటే, ఆ వేకువ చుక్క రాగానే సూర్యుడు వెనకాల వస్తాడు అనమాట. ఉదయించే సూర్యుడు వస్తాడు. ఈ వేకువ చుక్క ఎవరైతే రెడ్డి చెప్తుందో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు మధ్యాకాశం రాబోతున్నాడు. చాలా మందికి ఎందుకో విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదా కొద్దిగా ఎక్సైజ్ చేయలేకపోతున్నారు. బ్రెయిన్ ని ఆలోచించడానికి లేఖనాలను కానీ, చెప్తున్న విషయాన్ని కానీ, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఈ వాక్యం అలాగే చెప్తుందా, ఇంకో అర్థం వస్తుందా, వక్రీకరిస్తున్నానా, లేని దాన్ని పులుగుతున్నానా అనేది చూడట్లేదు. నాకు తెలియని చెప్తున్నాడు అనేదే చూస్తున్నాను. నీకు తెలియని ఎన్నేది ఉంటాయి ప్రపంచంలో, అన్ని అందరికి తెలుసా? మన సర్వజ్ఞులమా? ఎవరు కాదు సర్వజ్ఞులం. దేవుడు ఒక్కడే సర్వజ్ఞుడు. మనం ఏమైనా ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన వాళ్ళమే. నాకు ఒకవేళ బైబిల్ తెలియవచ్చు, కానీ నాకు మ్యాథమెటిక్స్ రాదుగా. కొంతమంది మ్యాథమెటిక్స్ రావచ్చు, వాడికి ఇంగ్లీష్ రావచ్చుగా. వాడికి ఇంగ్లీష్ వస్తే వాడికి స్పోర్ట్స్ రాకపోవచ్చు కదా. ఏదో ఒకటి ఎక్కడో దగ్గర మనకు అందరికీ అన్ని విషయాలు తెలియదు. బైబిల్లో కూడా అందరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు. దేవుడు కాలము జరుగుతుండగా తన విషయాలను బయలుపరుస్తుంటాడు. అందుకోసం విషయం మాట్లాడతాడు, ప్రభా కాలము సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచు,
సంవత్సరం దేవుడు తన కార్యాన్ని బయలుపరుస్తున్నాడు. అతి త్వరలో ఇస్రాయల్ దేశం వైపు మనం చూస్తే రష్యా అటాక్ చేయబోతుంది. రష్యా అటాక్ చేయడంతో మనకు ఒక స్పష్టమైన సైన్ వస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శబ్దం మనకు అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత రష్యా అటాక్ చేయగానే దేవుడు రష్యాను దాని యొక్క మిత్ర దేశాలన్నింటినీ నాశనం చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ దేశం యొక్క ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తో నాశనం చేయడం కాదు. దేవుడే యెహోషువ కాలంలో ఇస్రాయెల్ యొక్క పొలిమేరల్లో తాను నిలబడి ఏ విధంగానైతే సిరియా సైన్యాన్ని చంపాడో, ఒక్క రాత్రి 1,80,000 సైనికులు శత్రు సైన్యం చంపారో, ఆ విధంగా దేవుడే యుద్ధానికి దిగబోతున్నాడు. ఆ యుద్ధంలో రష్యా దాని మిత్ర దేశాలు ఎప్పుడైతే నాశనపోతారో, మనం ఇజ్రాయెల్ దేశం, మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఎందుకు మీరు యుద్ధం వద్దు వద్దని అందరూ ఎందుకు అంటున్నారు? మనమిద్దరు యుద్ధం చేసుకున్నా కూడా ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇంటర్లింక్ అయింది, ఎవరికి వారికి సంబంధం లేకుండా లేము. ఇప్పుడు కరెంటు వేరే పడింది అనుకోండి, దాని కరెంటు పాస్ అవుతుంది, పడింది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, అక్కడికి ఎవరు పోదురా అంటాం. ఇప్పుడు అందరికి నీళ్ళు ఉన్నాయి అనుకోండి, కరెంట్ వేరే పడుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అందరికీ ఎఫెక్ట్ ఇద్దాం. ప్రపంచం అలా అయిపోయింది. ప్రపంచంలో ఏ ఇద్దరు కొట్టుకున్నా కూడా ఎఫెక్ట్ ప్రపంచం అంతా పడుతుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి వద్దురా బాబు మీరు యుద్ధం చేసుకోకండి, అమెరికా మీరు ట్రేడ్ చేయను, ఇంకొకటి అందరూ మాట్లాడుతున్నారు, బదిలాడుతున్నారు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, యుద్ధాలు ఆపండి. ఎందుకు మన మోడీ గారు కూడా మీరు రష్యాను యుక్రెయిన్ యుద్ధం ఆపండి ఎందుకన్నాడు? యుద్ధం సమాధానంగా ఎందుకు చెప్పారు? ఎందుకంటే మనం చాలా నష్టపోయాం. మన దేశానికి గోధుమలు చాలా వరకు ఉక్రెయిన్ నుంచి వచ్చాయి. మన పిల్లలు చాలా మంది అక్కడ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ దేశాలు నష్టపోయారు. ప్రపంచము ఒక గ్రామం అయిపోయింది. కాబట్టి ఏ రెండు యుద్ధాలు చేసుకున్నా సమస్య. అయితే ఇప్పుడు రష్యా ఒక బలమైనటువంటి శక్తివంతమైన దేశం. ప్రపంచంలో ఒక అమెరికా తర్వాత సెకండ్ ఇప్పుడు చైనా ఉంది, థర్డ్ రష్యా. రష్యాకు ఉన్నటువంటి ఆయుధ బలము చాలా పెద్దది. ఇప్పుడు ఈ రష్యా ఇజ్రాయెల్ దేశం పైన, దేవుని నారుబడి పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు తనొకడు మళ్ళా తనకు మన శత్రువు నెమ్మదిగా జన్మతహానే పుట్టినటువంటి శత్రు దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి, అందరూ కాకపోయినా కొంతమంది కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ప్రపంచమంతా ఏమి చేయలేవు. అమెరికాలో చేసిందా, మన ఇండియాలో ఏదో మాట వరుసకు నేను చెప్పినా మోడీ ఊరుకోవడం చెప్పడం కానీ, నువ్వెవరైనా చెప్పడానికంటే ట్రంప్ ఏం చేస్తాడు, మనం చేసే చూసుకోవచ్చు. కానీ ఏదో పెద్ద మనిషి గౌరవంతో సరిగా ఆపుతున్నా అని చెప్పేసి అది మాట్లాడుతున్నారు. రేపు అక్కడ జరగబోయే యుద్ధాన్ని ప్రపంచంలో ఎప్పుడు ఆపలేడు. ఎందుకు తెలుసా? ఇది దేవుడే గేట్లు తెరవగా జరగబోతున్నాడు. నాగార్జున సాగర్లో గేట్లు తెరిస్తే నీళ్ళు వస్తాయి. దేవుడు ఒక దేశాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన కన్నులు, ఎందుకంటే తన స్నేహితుడైన అబ్రాహాముకు మాట ఇచ్చాడు, దావీదుకు మాట ఇచ్చాడు, నిశ్చయంగా నీ సంతానంలో ఒకటి సింహాసనం ఉండక మానడని చెప్పాడు. అబ్రాహాముతో అన్నాడు, నీ పిల్లల్ని నేను 1000 తరాల వరకు ఆశీర్వదిస్తా అన్నాడు. 1000 తరాలు అయినాయా? 1000 తరాలు కాలే, ఇంకా 1000 తరాలు కావు కూడా. 1000 తరాలంటే ఏంటి? నేను ఒకసారి లెక్క కట్టా ఊరికే. ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 40 వేసిండు అన్న. 40 ఇంటూ 1000 వేస్తే ఎంత అవుతుంది? 40,000 సంవత్సరాలు. మనకు ఆదాయం నుంచి ఇప్పటికీ 6,000. ఒకవేళ 1000 అడ్డు చేసుకున్నా 7,000. 40,000 ఎక్కడైతుంది? అంటే అబ్రహాము యొక్క సంతానం 1000 తరాల ఆశ అనేది అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో నేను ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు సంరక్షిస్తున్నాడు, దేవుడు ఆ సంరక్షణ కవచాన్ని తీయబోతున్నాడు. దేవుడు ఒక పాఠం నేర్పబోతున్నాడు ప్రపంచానికి. సర్వశక్తి గల దేవుడు నేను, ఇదిగో జరగలేదని చెప్పగల వాడు ఎవరైనా ఉన్నాడా? నేను చెప్తున్నాను. అలాగే నేను చెప్పేదాన్ని దాన్ని ఆపకుండా శక్తి ఎవరికి ఉన్నదా? నేను చేస్తున్నాను చెప్పాడు. ఎహెచ్కేల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా, ఎహెచ్కేల్ గ్రంథం 22వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ యొక్క గోగు మానవుల యుద్ధం ఇశ్రాయేల్ దేశం మీదకి రాబోతుంది. ఆ వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. దేవుడే ఈ దేశాలను నాశనం చేయబోతున్నాడు. ఆ టైం కల్లా ఏంటంటే పరిస్థితి, ఇటు అమెరికా నాశనం అయిపోయింది, చాలా ఆర్థికంగా చాలా పతనం చెందింది. అదేవిధంగా చైనా పతనం చెందింది. మనకు తెలియట్లేదు, చాలా సమాచారం చెప్పట్లేదు వాళ్ళు, కానీ చాలా వరకు నష్టపోయింది. భారతదేశము మన ఈ మధ్య కాలంలో కొత్త ప్రచారాలతోటి మనం ఆనందపడుతుంది, డిజిటల్ ఆనందం పొందుతుంది తప్ప రియాలిటీలో ఎంత బాధలు ఉన్నారంటే, మన ఒక పోస్ట్కి రాజస్థాన్లో ఒక పోస్ట్కి ప్యూర్ పోస్ట్కి పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేశారు. ఇప్పుడు దేశం బాగున్నట్లా పాడైనట్లా పాడైపోయింది దేశం. ప్రపంచం అంతా నిరుద్యోగము, ఆర్థిక మాన్యత ఉన్నప్పుడు ఆ టైంలో
ఈ యొక్క ప్రపంచ దేశాల్లో నుండి 10 మంది రాజులు కలిసి, 10 మంది ప్రధానులు కలిసి, 10 దేశాలు కలిసి ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అలా స్థాపించే విధంగా దేవుడిని నడిపిస్తారు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరగబోతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో 1 ఇయర్ జరిగిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసే రాకడకు 1 ఇయర్ దగ్గరికి అయ్యాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? జరగబోతున్న సంఘటనలు జరుగుతున్నాయి, మనం ఏం చేయాలి? మనం ఎలా ఎదుర్కోవాలి? మనం ఎలా సిద్ధపడాలి? నెంబర్ 1, సమాజముగా కూడుట మానక బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంతకుముందు ఆదివారం బుధవారం చర్చికి వచ్చేవాడివి అయితే ఇప్పుడు ఆదివారం బుధవారంతో పాటు ఇంకెక్కువ చర్చికి రా. ప్రార్థనలు మానవద్దు, ఇంకెక్కువ ప్రార్థన చేయి. భక్తి కలిగి ఉండు. యాక్చువల్గా నాకు నచ్చిన క్యారెక్టర్ ఒకటి ఏంటంటే బైబిల్లో హానోకు ఆయన యాక్చువల్గా దేవునితో ఎప్పుడు నడిచిండు? కొడుకును మెతుషెలను కనిన తరువాత దేవునితో నడిచాడు. అంటే కనక ముందు ఏం చేశాడు? నడవలేదు దేవునితో నడవలేదు. ఎందుకు నడవలేదు అంటే ఇక్కడ ఒక ఆలోచన, నాకు ఒక ఆలోచన. ఎప్పుడు నడుస్తామండి కలిసి? ఈరోజు నేను మన పాల్ పాస్టర్ మన ప్రకాశ్ కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకోగలుగుతాం? మా అభిప్రాయం ఏకంగా ఉన్నప్పుడు మాట్లాడుకోగలుగుతాం. ఒకవేళ మా మధ్య అభిప్రాయం ఏకంగా లేవనుకోండి, మిసాలంతో మాట్లాడగలుగుతామా? కొద్దిసేపు మాట్లాడతాం. ఏమైతే తర్వాత గొడవకు దారితీస్తారు. ఎందుకు అంటే అభిప్రాయం ఏకంగా లేనప్పుడు. అభిప్రాయాలు ఏకంగా ఉంటేనేమో బంధం పెరుగుతుంది. అరే కొద్దిసేపు కూర్చో, టీ తాగు, లంచ్, ఇంకా మాట్లాడు, ఇంకా చెప్పుకో, నాకు ఇది తలంపు వచ్చింది, దీన్ని నువ్వేమనుకుంటున్నావు అని మాట్లాడుకుంటావు. ఎప్పుడైతే విభేదాలు వస్తే ఏమవుతుంది? త్వరలో షార్ప్ అవుతుంది. అయితే మెతుషెల పుట్టిన తర్వాత హానోక్ ఏమైంది తెలుసా? దేవునితో నడవడం ప్రారంభించాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన కొన్ని విభేదాలు ఉండే, దేవునితో భిన్నాభిప్రాయాలు ఉండే. ఆయనకు తెలియదు. మనలో కూడా కొంతమందికి ఒకప్పుడు ప్రార్థన సరిగ్గా చేసేవాళ్ళు కాదు. ఒక టైం వచ్చిన తర్వాత, కొంతమందికి ఉద్యోగం వచ్చిన తర్వాత, కొంతమందికి రోగం పోయినాక ఎక్కడో దగ్గర ఆకర్షణ కలిగిన తర్వాత అప్పుడు దేవునితో నడవడం ప్రారంభిస్తాను. నేను 99 సంవత్సరం సెప్టెంబర్ 12 నుండి దేవునితో నడవడం ప్రారంభించాను. అంతకుముందు నాకు దేవుడు తెలియదు. కొంతమంది దేవుని కుటుంబంలో పుట్టి కూడా జాన్ వేస్తూ ఉన్నాడు. ఆయన దేవునితో నడవడం అనేది ఒక స్టేజ్ వచ్చినాక స్టార్ట్ అయ్యింది. అలా మన జీవితంలో ఏ విధంగానైతే మెతుషెల పుట్టిన తర్వాత హానోకులో దేవునితో నడవడం ప్రారంభమైందో, వాస్తవంగా కొడుకు పుట్టినాక దేవునితో నడవడం తగ్గిపోవాలి. అంతకుముందు నడిచేటోడు అయితే దేవునితో నడిచేటోడు కొంచెం తగ్గిపోలేదు. కొంతమంది ఉంటారు చర్చకు వచ్చేవాళ్ళు, ఏందమ్మా ఈ మధ్య రావట్లేదు అంటే పిల్లలు కొంచెం ఇబ్బంది అవుతుంది పాస్టర్ గారు, ఒకదాన్ని చేసుకోలేక కానీ కొంచెం ఇబ్బంది పెడతారు. అంటే పిల్లలు అయిన తర్వాత చర్చకి రావడం కొంచెం కష్టం అవుతుంటుంది. కానీ ఇక్కడ పిల్లలు అయిన తర్వాతనే చర్చకి రావడం ప్రారంభమైంది. ఎందుకయ్యా అంటే ఆయన కుమారుని దగ్గర ఒక సందేశం ఉంది. ఏంటో తెలుసా? అతడు చనిపోయిన దినమున ఇది జరుగునని మెతుషెల యొక్క అర్థం. మెతుషెలను దేవుడు ఇచ్చినప్పుడు పేర్లు పెడతారు కదా. బైబిల్లో పేర్లు ఎలా ఉన్నాయనుకున్నారు? పేర్లు ఏమి ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది పిల్లంటే పెళ్ళెగు పుట్టాడు. అంటే వాడు భూమి విభాగించబడింది, ఆ రోజున ఒకడు పుట్టాడు. వాని పేరు ఏం పేరు? పెళ్ళెగు. అంటే అర్థం ఏంటిది? భూమి విభాగించబడెను అన్నాడు. భూమి ఒకప్పుడు ఏకఖండంగా ఉంది, వాడు పుట్టినప్పుడు భూమి విభజింపబడింది. అంత అర్థం ఉంది. ఒకైనా పుట్టిండు. దేవుని యొక్క మందసం, యాక్చువల్గా మందసాన్ని యాజకుడైనటువంటి హిజ్కియా పట్టుకుంటే చచ్చిపోయాడు. పట్టుకోకూడదు వాడు పట్టుకున్నందుకు అప్పటికప్పుడు కుష్ఠొచ్చి చచ్చిపోయాడు. అలాంటి వాడు మరి దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకొని పట్టుకుపోయారు. దేవుని ప్రజలు కాదు, దేవుని ప్రజలను హింసించే వాళ్ళు ఎలా వాళ్ళు పోయారు అంటే దేవుని ప్రభావం ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. ఈ కాబోదు అని పేరు పెట్టారు. ఆ టైంలో ఏలీ కుమారునికి కొడుకు పుట్టితే, అంటే ఆ పేరుకు ఆ సన్నివేశానికి లింక్ ఉంది. ఇప్పుడు హానోకి కొడుకు పుట్టినప్పుడు ఏ పేరు పెట్టారు తెలుసా? మెతుషెల. అంటే అర్థం ఏంటంటే అతడు చనిపోయిన దినమున ఇది జరుగును అని పెట్టాడు. ఏంటి అతడు చనిపోయినప్పుడు జరిగేది? జలప్రళయం. ఈ భూమి అంతా నాశనం చేయబోతున్నాను, ఈ భూమి అంతా పాపం పెరిగిపోయింది, నేను భూమిని నాశనం చేయబోతున్నాను, ఇదిగో హానోకు నీ కొడుకు చచ్చిపోయిన నాడు ఈ భూమి మునిగిపోబోతుంది, మొత్తం నాశనం చేయబోతున్నా, చెట్లు పక్షులు అన్నీ అని చెప్పగానే ఒక్కసారిగా భయమైంది. అప్పుడు భక్తి ప్రారంభమైంది. నా కొడుకే సూచన అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జరగబోతున్న పరిణామాలు ఎప్పుడైతే అర్థమవుతున్నాయో మనం దేవునితో నడవడం ప్రారంభించాలి. ఆల్రెడీ ఇంతకు నడుస్తుంటే ఇంకెక్కువ చేయాలి.
ఇంకా ఆసక్తిగా లేఖనాలను పరిశోధించాలి. యేసుక్రీస్తు ప్రభును సున్నతి చేయడం కోసం తీసుకొచ్చిన పేరు పెట్టడం కోసం సమయంలో ఆ అన్న అనే స్త్రీలు ఎంత ఆనందంగా, ఎందుకు వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని మీద ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలు కలగ రక్షణ చూడాలని. అందుకని వెంటనే వాళ్ళు కనుక్కున్నారు. మనము అజ్ఞానంగా ఉండో, బద్ధకత్వంతో ఉండో, లేకపోతే నిర్లక్ష్యంతో ఉండో, లేకపోతే ఈ జీవన సంబంధమైన వ్యవహారంలో బిజీగా ఉండో, నువ్వు లేఖనాలను దృష్టి పెట్టకపోతే ఏమైతే తెలుసా, నువ్వు రక్షణను మిస్ అవుతావు ఆ టైంలో. సో ఈ రాత్రి కాలం మందు ఈనాటి బైబిల్ స్టడీ నుండి మనం ఒక సందేశం తెలుసుకున్నాం. దేవుని దినాలన్నీ, దేవుని యొక్క ప్రణాళిక అంతా చాలా వేగంగా తిరుగుతుంది. పరిణామాలన్నీ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ 5-6 నెలల వరకు ఏ ఇబ్బంది ఉండదు కదా, కొద్దిగా 7 నెలల 8 నెలల నుంచి ఏమర్థమవుతుంటుంది, కొద్దిగా పెయిన్ పెరుగుతుంది, సమస్యలు రావడం, అంటే కొన్ని రకాల సింటమ్స్ అర్థమవుతుంటాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఈ భూగోళానికి కనిపిస్తుంది, మనకు ప్రపంచ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమ తగ్గిపోయింది, చిన్నదానికి సంబంధం లేకుండా కొట్లాటలు, ద్వేషం. పహల్గామ్లో చచ్చిపోయింది 27 మందో 28 మందో, కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ తోటి దాదాపుగా ఇండియాలో రికార్డ్ అయినటువంటి మత విద్వేషపు కొట్లాటలు ఏంటో తెలుసా, 187 ఇన్సిడెంట్స్. వీడు ముస్లిం అని చెప్పేసి కొట్టి చంపిన సందర్భాల్లో 180 జరిగినాయి. ఆ పహల్గామ్ తర్వాత చంపకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో కొట్టి రక్తాలు కారుతుంటే వదిలిపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఏమవుతుందంటే ద్వేషం పెరుగుతుంది. రేపు నీ మీద నా మీద ద్వేషం పెట్టేయడం పెద్ద కష్టం కాదు. మీకు తెలుసో లేదో, నా పేరు పెట్టబడిన నా ప్రజలకు ఆయన కాపాడుతారన్నమాట వాస్తవం. అంతేకాదు, మన మీద భయంకరమైన దాడి కూడా జరగబోతుంది. మామూలు దాడి కాదు. ప్రపంచం మిమ్మల్ని వెలివేస్తుందని చెప్తున్నారు, న్యాయాధికారుల ముందు నిలబెడతారని చెప్తున్నారు, మన మీద లేని మాటలు, చెడ్డ మాటలు పలుకుతారని చెప్తున్నారు, మనల్ని కారాగారాలకు చంపడానికి కూడా తీసుకుపోతున్నారు. ఒక ప్రభుత్వం చేయటం కాదు, నీ సొంత ఇంటిలో నీ యొక్క తల్లి పిల్లల్ని పట్టించే పరిస్థితి రాబోతుంది, పిల్లలే తల్లిదండ్రులు పట్టించే పరిస్థితి రాబోతుంది. ఇది యుద్ధం అంచులోకి రాబోతుంది. అందులో మనం ఉండబోతున్నాం. మనం హ్యాపీగా ఉన్నాం, మనకేం ప్రాబ్లం లేదు కాదు. కరోనా చైనాలో వచ్చింది, ఎంత టైం పట్టింది ఇక్కడ రావడానికి? జస్ట్ 2 months. 2 monthsలో ఇండియాకి వచ్చేసింది. అందులో ప్రధాన బాధితుడు నేను ఒక బాధితుడిని. అంత భయంకరంగా ప్రపంచం అనేది ఒక విలేజ్ అయిపోయింది. ఈ యొక్క దాడులు, ఈ విద్వేషము అతి త్వరలో మన మీదకి మళ్ళబోతున్నాయి. ఇప్పుడు మన మీదకి ఆ శ్రమ రాబోతుందంటే మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతాం? పేతురు ఏమన్నాడంటే, నేను ముగిస్తాను. పేతురు యేసయ్య అన్నాడు, నన్ను సిలువ వేయబోతున్నారు, సైనికులు అప్పచెప్పబోతున్నారు, నన్ను సిలువ వేస్తారని చెప్తే, అది నీకు ఎప్పటికీ జరగకుండా కాక అన్నాడు. అలాంటి ఆయన ఒక సందర్భంలో, నేను నీకోసం ప్రాణం పెట్టాల్సి వచ్చిన చనిపోతాను, కానీ నువ్వెవరో నేను ఎరగనని మాత్రం అనను అని చెప్పాడు. ఒకసారి కాదు, అన్నిసార్లు చెప్పాడు ఆయన. కానీ లాస్ట్కి ఏమైంది? యేసయ్యను పట్టుకొని పోయేటప్పుడు పేతురు ఎప్పటికీ యేసయ్య చెప్పాడు, ఈరోజే, ఎప్పుడో కాదు పేతురు, ఈరోజే నువ్వు నన్ను ఎరగనని మారు చెప్తావు అని చెప్పాడు. లేదు, నీకోసం చచ్చిపోతా తప్ప నేను చెప్పను అన్నాడు. కానీ 3 మార్లు ఏమన్నాడు ఆయన? నాకు ఆయన ఎవరో తెలియదని మాటతో ఆగిపోలే. ఆయన తనను తాను శపించుకునే స్థితి దాకా వెళ్ళిపోయాడు. ఆయనకు పేతురుకు ప్రేమ లేదా? పేతురు ఆస్తి వదులుకోలేదా? పేతురు చేపలను, తన యొక్క పడవ అంటే ఏంటి? ఈ రోజుల్లో కారు లాంటిది సమానం. ఆ రోజుల్లో ఉన్నటువంటి పడవ అంటే అర్థము, ఒక మంచి రిచ్ మ్యాన్ అనమాట. పేదవాడు కావచ్చు, అదే ఏమంటారు, చేపలు పట్టేవాడు కావచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ సొంత పడవ కలిగి ఉన్న వ్యక్తి అంటే ధనవంతులని అర్థం. అలాంటి వ్యక్తి తన ఆస్తిని అన్ని వదులుకున్నాడు, ప్రేమించినాడే కదా. మరి ఎందుకు అక్కడ యేసయ్య పట్టుకోవడం కోసం వచ్చినప్పుడు ఆ మలుపు ఏంటంటే కత్తితో ఎవరికి వచ్చింది? నరికింది ఎవరు? పేతురే కదా. ధైర్యం లేకనా? ధైర్యం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నిలబడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? మానసికంగా మన బలము దేవుని కొరకు నిలబడడానికి సరిపోతున్నారు. నేను చెప్తుంటే మీకు అనిపించచ్చు, నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను యేసయ్యను వదిలిపెట్టను, విశ్వాసాన్ని వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటా, నా పిల్లల్ని నేను విశ్వాసంలో పెంచుకుంటా మనం అనుకోవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ వస్తే మనం కూడా పడిపోతాం. అయితే ఏంటి మరి సమాధానం? ఏంటంటే ఒకే ఒక సమాధానం. ప్రపంచ క్రైస్తవుల అందరికీ ఉన్న ఒక శుభ సమాచారం ఏంటంటే,
ఈ సువార్త ప్రపంచ క్రైస్తవులకు అందరికీ ఏంటో తెలుసా? మీరు శక్తి పొందుతారు. ఎప్పుడు శక్తి పొందుతారు? పై నుండి పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే అప్పుడు శక్తి పొందుతాడు. ఇదే పేతురు పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చిన తర్వాత ఆయన నిలబడి రాజుతోటి, హేరోదు రాజు ముందు, అగ్రిప్ప ముందు నిలబడి ఏమంటాడు తెలుసా? రాజా, ఈ యేసును మీరు ప్రకటించదని చెప్తే మేము ఆయన ప్రకటించకుండా ఉండుట దేవుని దృష్టికి న్యాయమా? న్యాయమా? కాదు, నేను ప్రకటిస్తాను. నేను చంపేస్తాను పేతురు అంటే చంపు, మామూలు చంపుతున్నాను. యేసుక్రీస్తు తల పైకేసి కిందికి కాళ్ళు వేసి చంపారు కదా, నన్ను కాళ్ళు పైకేసి కిందికి తలేసి చంపు, నేను మాత్రం ప్రకటించను. ఆపను. ఏమైంది? ఇదే పేతురు కొన్ని రోజుల ముందు ఎలా పారిపోయాడు, ఇదే పేతురు ఎలా ఇప్పుడు నిలబడగలిగాడు? ఒకటే తేడా పిల్లలు, బూస్ట్ కాదు, కాంప్లైంట్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీద వాళ్ళ మీకు వచ్చాడు. అది తొలకరి వర్షము అని చెప్పారు. యోవేలు ప్రవచన గ్రంథం చెప్పినటువంటి తొలకరి వర్షము పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. 120 మంది నిలబడ్డారు. ఎప్పుడు కూడా పేతురు వెనకడిగేయలేదు, నిలబడి సమాధానం చెప్పాడు. చచ్చిపోవడానికి కూడా తలను ఖడ్గానికి అప్పచెప్పాడు. ఇప్పుడు మనకు కూడా ఏం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నాడంటే వాని లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లే, లేడనట్లే. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుని బాప్తిసం తీసుకున్నాడంటే వాడు పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది, ఒప్పుకుంటా. అయితే అది సరిపోదు. పరిశుద్ధాత్మ అనేది యాక్చువల్గా దేవుడు ఒక మిస్టరీ అండి. మనకు దేవుని గురించి ఎన్నో విషయాలు అర్థం కావాల్సినవి ఉన్నాయి, చాలా వరకు అర్థం కాలేదు. ఆయన ఎలా చెప్పబడిందంటే ఒక తొలకరి వర్షము అని చెప్పబడింది. అలాగే తొలకరి వర్షం అంటే అర్థం ఏంటో తెలుసా? కడవరి వర్షం అని కూడా ఉంది అని అర్థం. యోవేలు ప్రవచన గ్రంథం చెప్పినటువంటి ఆ సమయంలో ఆ ప్రవచన యొక్క అర్థం ఏంటంటే భూ దిగంతాల వరకు మీ దూరస్తులకు అందరికీ ఈ వాగ్దానం చెందుతుందని చెప్పారు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? 120 మందే ఉన్నారు. ఆ 120 మంది ఎవరు? అందరు యూదులే ఉన్నారు. మరి దూరస్తులు భూ దిగంతాలకు ఎక్కడ చెందింది అంటే తొలకరి వర్షం అది. కానీ కడవరి వర్షం భూమి మీద అంతటికీ పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, వస్తాడు. ఆ వచ్చే రోజు కోసం మనం కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం సిద్ధపడాలి, ఎదురు చూడాలి. నీకు తెలియదు, నువ్వు ఎలా ఎదురు చూస్తావు? ఇప్పుడు ఎవరికి రక్షణ పొందలేదంటే నేను వినలేదు, వినకపోతే ఎలా రక్షణ పొందుతాడు? వీడు తెలియకపోతే ఆయన అంటాడు. కాబట్టి నువ్వు ఆ శక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆ కడవరి వర్షంలో నువ్వు ఉండాలని ఆశపడితే, నువ్వు కోరుకుంటే, ఆ కడవరి వర్షంలో నువ్వు నిలబడితే నువ్వు ఒక పేతురువు, నువ్వు ఒక యోహానువి, నువ్వు ఒక పౌలువు. ఎవడు నిన్ను ఆపలేడు. దేవునికి హతసాక్షి నిలబడతావు. ఒక శద్రకు మేషకు అబద్ధం కూడా నిలబడతావు. మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తాను ఏంటంటే ఈ బుధవారం ఒక ప్రార్థన చేసుకున్నాం. మీకు ఎంత మేరకు అర్థమైందో, నేను ఎంత మేరకు చెప్పానో, నేను చెప్పిన దాంట్లో నాకున్న దాంట్లో సాధ్యమైనంత వరకు చెప్తాను. అందులో నీకు నా దగ్గర 100 ఉంటే నేను అవుట్పుట్ ఎంత ఇస్తా అంటే 70, 80, 90 ఇస్తాను మాక్సిమం. సో ఎంత వచ్చో తెలియదు. ఈ యొక్క వాయిస్ని బట్టి, లేకపోతే అట్మాస్ఫియర్ని బట్టి, డిస్టర్బెన్స్ని బట్టి మీకు రీచ్ అయ్యేది ఎంత అవుతుందంటే మళ్ళీ అందరూ డైల్యూట్ అయ్యి వస్తుంది మీ దగ్గరికి. ఎంతైందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, రాబోయే ఉపద్రవం చాలా పెద్దది. పేతురులాగా నేను ఉంటాను, చచ్చిపోవాల్సి వచ్చిన నేను నీకోసం చనిపోతాను అనొచ్చు, కానీ మనం నిలబడలేము పిల్లలు. నేను కూడా నిలబడలేను, వాస్తవం చెప్తున్నాను. నేను అందరికంటే బలహీనుడిని. కానీ ఆ పరిశుద్ధాత్మ వర్షం కనుక నా మీదకి వస్తే నేను నిలబడతాను. ప్రపంచం అంతా ఒకవైపు ఉండి మరోవైపు నేను నిలబడతా. ఇప్పుడు పరిశుద్ధాత్మ కనుక నా మీదకి వస్తే మనందరం ఆ పరిశుద్ధాత్మ కడవరి వర్షంలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ కడవరి వర్షంలో నేను ఉండాలని ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం, లేఖనాలు చదువుదాం, ఎదురు చూద్దాం. దేవుడు మీ ఆశను తృప్తిపరచుగాక. దేవుడు వాక్యంలో ఆస్తించాక.